హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, పర్సన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను చూసుకుందాం. ఈరోజు మన మొదటి టాపిక్ దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. రాష్ట్రంలో పెట్టుబడులకు పలు సంస్థలు ఆసక్తి చూపేటట్లు ఐటీఐలో సాంకేతిక నైపుణ్యాలు, కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్స్తో ఒప్పందాలు, వైద్య పరికరాల తయారీ, కేంద్రంలో నెలకొన్న యూకే సంస్థ SIGH రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలనేది తమ ప్రభుత్వ స్వప్నమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లాభాలు వస్తే రైతు ఆత్మహత్యలు 99% ఉండమని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలను అవసరమన్నారు. సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచం అండగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆహార వ్యవస్థలు, స్థానిక కార్యాచరణ, ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపైన రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2030కి విమాన ప్రయాణికులు 30 కోట్లకు చేర్చాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన ప్రారంభిస్తూ తెలిపారు. మన దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. 2023లో 15.3 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించగా 2030 నాటికి ఈ సంఖ్య 30 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయం వేదికగా వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉడాన్ 5.3 పథక ప్రణాళికను ఆవిష్కరించి అందరికీ తెలియజేశారు. యువతలోనూ పక్షవాతం ముప్పు అనేది సంభవిస్తున్నట్టు, ఇది ఆందోళనకరమైన అంశమంటూ ఎయిమ్స్ గణాంకాలను విడుదల చేశారు. బాధితుల్లో దాదాపుగా 25% మంది యువకులే ఉన్నట్లు, ఎయిమ్స్కు బ్రెయిన్ స్ట్రోక్కు సంబంధించి వచ్చే ప్రతి 100 కేసుల్లో 2 20 ఏళ్లలోపు ఉన్నారు. గతేడాదిలో మొత్తం 300 మంది పక్షవాతం రోగుల్లో 21 మంది 21 నుంచి 45 ఏళ్ల వారు 77 మంది వరకు ఉన్నట్లు తేలింది. ఇది దాదాపుగా 25%. రాష్ట్రంలోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు వచ్చే రోగుల్లోనూ 40 ఏళ్లలోపు యువత ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. మొత్తం రోగుల్లో 15% మంది వరకు యువకులే అంటూ బాధితులను పేర్కొన్నారు. బాధితుల్లో 30% మంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతాన్ని, అధిక రక్తపోటు ప్రధాన కారణమని, చాలామంది ఏడాదికి ఒక్కసారి కూడా రక్తపోటు పరీక్షలు చేసుకోవడం లేదని తెలిపారు. మెదడులో రక్త సరఫరా ఆగిన చోటుపైన బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఆధారపడి ఉంటాయి. మెదడులోని కాళ్ళు, చేతులను నియంత్రించే భాగాలకు రక్త సరఫరా ఆగితే ఆ భాగాలు చచ్చుబడిపోతాయంటూ, ముఖం, నోరు, కన్ను, ఒక్కోసారి శరీరానికి ఇరువైపులా ఉన్న భాగాలు ప్రభావితం కావచ్చంటూ, మాట పడిపోవడం, నిలకడగా స్థిమితంగా లేకపోవడం, చూపు, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. తరచూ బీపీ చెక్ చేయించుకోవాలి. అధిక రక్తపోటు ఎప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలంటూ, 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలంటూ, రోజుకు 3 నుంచి 4 గ్రాముల మించి ఉప్పు వాడకూడదంటూ ఈ సందర్భంగా వీరు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ అనే ప్రదేశంలో సోషల్ మీడియాలో ఉన్న చాలా మందికి ఈమె సుపరిచితురాలు. ఇక్కడ యూట్యూబ్లో వర్చువల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనే టెక్నాలజీని ఉపయోగించి ఈమె నయన ఓ అందమైన అబద్ధమంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడుతున్నారు. కృత్రిమ మేధతో సృష్టించిన మాయతోని ఈ నయనాన్ని సృష్టించారు. ఈమె వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఫోటోలు, వీడియోలకు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. నయన అవతారుగా ఇన్స్టాలో అడుగుపెట్టింది. దాదాపుగా పెద్ద వారితో తాజాగా శోభితా ధూళిపాల, సయామి ఖేర్, హన్సిక, ఈషా, నర్గిస్ ఫక్రీ వంటి టాలీవుడ్, బాలీవుడ్ తారలదే కాదు, స్పోర్ట్స్, ఇతర ప్రముఖుల ఇంటర్వ్యూలను చేసింది. యూట్యూబ్లో తన ఖాతాలో నయనాస్ అండ్ పాప్ డైరీస్ పేరుతో తన అనుభవాలను పంచుకుంటుంది. అది కాస్త ఆన్లైన్లో షేర్ చేయగా ఇవి వైరల్ అవుతున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించిన నయన ఒక అద్భుతాన్ని సృష్టించవుతుంది.
గుజరాత్లోని వడోదరాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగర శివార్లో హర్నీ సరస్సులో బోటు తిరగబడి విహారయాత్రకు వెళ్లిన 12 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. 20 మందిని స్థానికులు, సహాయక సిబ్బంది రక్షించారు. అండర్-19 ప్రపంచ కప్ నేటి నుంచి జరుగుతుంది. వన్డే ప్రపంచ కప్ మహాసంగ్రామం మరవక ముందే మరో మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. భవిష్యత్తు స్టార్లు తయారయ్యే అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఆతిథ్యం ఇచ్చేందుకు దక్షిణాఫ్రికా ముస్తాబైంది. కుర్రాళ్ల సత్తాకు పరీక్షగా నిలిచే ఈ టోర్నీ శుక్రవారం ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మక కప్పులో రికార్డు స్థాయిలో 5 సార్లు విజేతగా నిలిచిన భారత్ మరోసారి ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. యువరాజ్ సింగ్ 2000, రోహిత్ శర్మ 2006, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా 2008, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ 2016, శుభ్మన్ గిల్ 2018 వంటి స్టార్ ఆటగాళ్లను భారత జట్టుకు అందించిన చరిత్ర అండర్-19 ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. పంజాబ్ కుర్రాడు ఉదయ్ సహరన్ సారథ్యంలో పోటీ పడుతున్న భారత యువ జట్టుపైన ఈసారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. గ్రూప్ ఏలో భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికా. గ్రూప్ బిలో ఇంగ్లాండ్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్. గ్రూప్ సిలో ఆస్ట్రేలియా, నమీబియా, శ్రీలంక, జింబాబ్వే. గ్రూప్ డిలో ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, న్యూజిలాండ్, పాకిస్తాన్ అనేవి పోటీ పడుతున్నాయి. క్రికెట్లో సత్తా చాటుతున్న అభిషేక్, అవనీష్ ఈ ఇద్దరు కుర్రాళ్ళు వేరువేరు నేపథ్యాలు అయినప్పటికీ ఇద్దరి కల మాత్రం ఒకటే, టీమిండియాకు ఆడాలని. మురుగన్ అభిషేక్, అరవెల్లి అవనీష్ రావు హైదరాబాద్ ఆటగాళ్లు ఇప్పుడు ఆ కళలకు అడుగు దూరంలో నిలిచారు. ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచ కప్లో సత్తా చాటి టీమిండియాకు చేరువ కావాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో మరో స్టార్లకు షాక్. 3వ సీడ్ గత టోర్నీ రన్నరప్గా ఎలీనా రెబకినా కజకిస్తాన్, ప్రపంచ 57వ ర్యాంకర్ బ్లింకోవా రష్యా చేతిలో ఓడి 2వ రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. గురువారం సుదీర్ఘంగా సాగిన ఈ మహిళల సింగిల్స్ 2వ రౌండ్లో బ్లింకోవా 6-4, 4-6, 7-6, 22-20తో రెబకినాను ఓడించింది. ఏఎఫ్ ఆసియా కప్ ఫుట్బాల్లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. గురువారం జరిగిన మ్యాచ్లో 0-3తో ఉజ్బెకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. గ్రూప్ బిలో భారత్కు ఇది వరుసగా 2వ ఓటమి. తొలి మ్యాచ్లో ఆ జట్టు 0-2తో బలమైన ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా హైదరాబాద్ అంచెకు వేలైంది. శుక్రవారం నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ఈ లీగ్ జరగనుంది. ఇప్పటికీ అన్ని జట్లు నగరానికి చేరుకున్నాయి. స్థానిక జట్టు తెలుగు టైటాన్స్ గురువారం లీగ్ ప్రచారకర్తగా నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లింది. జెర్సీని బహుకరించారు. ఈ సందర్భంగా టైటాన్స్ లీగ్లో రాణించాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. శుక్రవారం బెంగళూరు బుల్స్తో టైటాన్స్, పట్నాతో యూపీ తలపడనున్నాయి. విశ్వంలో పుట్టిన తొలినాళ్లలోనే ఏర్పడిన ఒక కృష్ణబిలాన్ని, బ్లాక్ హోల్ను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అది తన చుట్టూ ఉన్న నక్షత్ర కూటమిని క్రమంగా మింగేస్తుందని. విశ్వం 1300 కోట్ల ఏళ్ల క్రితం సంభవించిన మహావిస్ఫోటనం బిగ్ బ్యాంగ్ నుంచి ఆవిర్భవించింది. బిగ్ బ్యాంగ్ జరిగిన 40 కోట్ల సంవత్సరాలకు పుట్టిన కృష్ణబిలాన్ని జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోపు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అది సూర్యుడి కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దదని. GNZ11 అనే నక్షత్ర కూటమి గెలాక్సీ మధ్యలో అది నెలకొని ఉంది. ఈ గెలాక్సీ మన పాలపుంత కన్నా చాలా చిన్నది. కృష్ణబిలం GNZ11లోని వాయువులను మింగేస్తుందని గెలాక్సీ కుంచుకుపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఇలాగే సాగితే యావత్ నక్షత్ర కూటమి, దానితో పాటే కృష్ణబిలము అంతరించిపోయే ప్రమాదం ఉందంటూ తెలిపింది. పురుషుల్లో ఎక్కువగా కనిపించే మూత్రాశయ క్యాన్సర్ త్వరలోనే మెరుగైన చికిత్సా విధానంలో అందుబాటులో రానుంది. ఒకే ఒక్క డోస్తో ఆ కణితుల పరిమాణాన్ని 90% మేరకు తగ్గించేందుకు సహాయపడే నానో రోబోలను ఇన్స్టిట్యూట్ ఫర్ బయో ఇంజనీరింగ్ ఆఫ్ క్యాటలోనియా IBEC శాస్త్రవేత్తల నేతృత్వంలో బృందం తాజాగా అభివృద్ధి చేసింది. ఈ క్యాన్సర్ బాధితులకు చికిత్సలో భాగంగా ప్రస్తుతం ఔషధాలకు మూత్రాశయంలోకి పంపిస్తున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఈ స్వయంచోదక నానో రోబోలు ఔషధ రకాలను నేరుగా కణితిలోకి చేరవేస్తున్నాయి. ఎవరైనా అనారోగ్య స్థితికి లోనైనప్పుడు డాక్టర్ని సంప్రదించగానే తరచుగా యాంటీబయాటిక్స్ అనేవి రాస్తూ ఉంటారు. అయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ వీరు
సూచించింది ఏంటంటే, అనారోగ్య బాధితులకు యాంటీబయాటిక్ ఔషధాలను సిఫార్సు చేసేటప్పుడు అందుకు కారణాలను కూడా మందుల చిట్టీలో తప్పనిసరిగా తెలియజేయాలని వైద్యులను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. అర్హులైన డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే యాంటీబయాటిక్లను విక్రయించాలని ఫార్మసిస్టులకు కూడా విజ్ఞప్తి చేసింది. ఆరోగ్య సేవలను డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని వైద్య సంఘాలకు సిఫార్సులు చేశారు. యాంటీబయాటిక్ ఔషధాల వినియోగం అధికమైతే రోగుల్లో నిరోధకత పెరిగి భవిష్యత్తులో తీవ్ర దుష్ప్రభావాలు ఎదురవుతాయని, ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా యాంటీబయాటిక్ ఔషధాలను విక్రయించకూడదని ఫార్మసిస్టులకు కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పోస్టర్ స్టాంపును విడుదల చేశారు. ఈ పోస్టర్ స్టాంప్ పైన రామమందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవట్రాజ్, శబరిమాతలపైన మొత్తం 6 స్టాంపులను రూపొందించారు. అయోధ్య ఆలయంలో ఆవరణలోని కళాఖండాలు, సూర్య భగవానుడు, సరయూ నది బొమ్మలతో పాటు పంచభూతాలను ప్రతిబింబించేలా వీటిని డిజైన్ చేశారు. దీంతోపాటు శ్రీరాముడి పైన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో రూపొందించిన పుస్తకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. 48 పేజీల ఈ పుస్తకంలో 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులను రూపొందించారు. కెనడా, అమెరికా, కంబోడియా, సింగపూర్, న్యూజిలాండ్ దేశాలు సహా ఐక్యరాజ్య సమితికి అంతర్జాతీయ సంస్థలు శ్రీరాముడిపైన ప్రత్యేక స్టాంపులను విడుదల చేశాయి. ఈ స్టాంపులు చారిత్రక ఘటనలను భావితరాలకు చేరవేసే మాధ్యమాలని ఈ సందర్భంగా భారత ప్రధాని ఆకాంక్షించారు. గర్భగుడికి చేరిన అయోధ్య రామయ్య 3వ రోజు జలదివాసం, గణపతి వరుణ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రసాదం ఆన్లైన్లో విక్రయించేందుకు ట్రస్టులను ఏర్పాటు చేశారు. ప్రాణప్రతిష్ఠ వేడుకను దీపావళిలా జరపాలని నిశ్చయించుకున్నారు. 1008 యజ్ఞగుండాలతో యాగం నిర్వహిస్తున్నారు. కేంద్ర కార్యాలయాలకు, బ్యాంకులకు సగం రోజు సెలవు ప్రకటించాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రాతిపాదిత భారతీయ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన తొలి పరీక్షలను వచ్చే ఏడాది నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ను 2028 కల్లా ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంలో వివరించారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేస్తున్న భారత సంతతి మహిళ తారా శ్రీకృష్ణన్ 30 సంవత్సరాల వయసు. స్థానిక అగ్నిమాపక దళం నుంచి, కార్మిక సంఘాల నుంచి గురువారం మద్దతు లభించింది. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డిస్ట్రిక్ట్ 26 నుంచి డెమోక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేయడానికి తారా గత నెల రోజుల్లో దరఖాస్తు పెట్టారు. మార్చి 5న పార్టీ ప్రైమరీ ఎన్నిక జరుగుతుంది. ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో గెలిస్తే ఆమె 2 ఏళ్ల పాటు శాసనసభ్యురాలుగా ఉంటారు. అల్బేనియా యువరాజు లెకా దంపతులు తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నారు. 8 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ముగింపు పలుకుతూ విడాకులు తీసుకుంటున్నారు. ఈ ఎలియా జురాయాను 2016లో ఇతన్ని వివాహం చేసుకున్నాడు. 2020లో వారికి ఓ కుమార్తె జన్మించింది. తమ వైవాహిక బంధాన్ని కొనసాగించే వీలు లేకపోవడంతో తాము విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు లెకా తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరును గురించి ప్రజలకు తెలియజేసే అవగాహన కార్యక్రమాన్ని గురువారం దేశవ్యాప్తంగా ప్రారంభించింది. వీటి పనితీరు గురించి ప్రజలకు ప్రత్యక్షంగా తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా 3500 కేంద్రాలు, 4250 మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు ఎలా పనిచేస్తాయి, ఓటు వేసే సమయంలో ఎలా వ్యవహరించాలన్న విషయాలను ఈ కార్యక్రమం ద్వారా ఎన్నికల అధికారులకు ప్రజలకు వివరించారు. జమిలీ ఎన్నికలపైన మాజీ ఎన్నికల ప్రధానాధికారులు, హైకోర్టుల మాజీ చీఫ్ జస్టిస్లతో ఒకే దేశం ఒకే ఎన్నికపైన ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ చైర్పర్సన్ రామ్నాథ్ కోవింద్ చర్చలు ప్రారంభించారు. మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్నాథ్ భండారితో భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీలో హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గోర్ల రోహిణితో సమావేశమయ్యారు. పైలట్ల శిక్షణకు, విడిభాగాల ఉత్పత్తి, విమానాల నిర్వహణ, సిబ్బంది శిక్షణ తదితర విభాగాల్లో మన దేశానికి చెందిన అగ్రశ్రేణి సంస్థలతో ఐరోపా కేంద్రంగా
విమానాల తయారీ కార్యకలాపాలు చేపట్టే ఎయిర్బస్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. హైదరాబాద్లోని గురువారం వింగ్స్ ఇండియా సదస్సులో భాగంగా ఆయా సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్లో తయారీ కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తూ విడిభాగాలు పొందేందుకు అవసరమైన ఒప్పందాలను భారతీయ సంస్థలతో కుదుర్చుకోవడంతో పాటు ఇందుకు అవసరమైన శిక్షణా సదుపాయాలను సిద్ధం చేసుకున్నట్లు ఎయిర్ బస్ ఇండియా సౌత్ ఏషియా ఎండి రెమీ మిల్డార్ తెలిపారు. 20 ఏళ్లలో 41,000 మంది పైలట్లు కావాలంటూ ఎయిర్ బస్ అంచనా వేసింది. విమాన రంగానికి డిజిటల్ టెక్నాలజీతో హంగులు చేయించాలంటూ జిఎంఆర్ గ్రూపు ఇండిగోతో భాగస్వామ్యాన్ని చేకూర్చుకుంది. 150 బోయింగ్ విమానాలకు ఆకాశ ఎయిర్ ఆర్డర్ను కూడా ఏర్పాటు చేసింది. ఔషధ రంగంలోని పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలంటే స్పెషాలిటీ కెమికల్స్ పైన దృష్టి సారించడం మేలని భారత బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ఇంటర్మీడియట్ క్లినికల్ ట్రయల్స్కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఔషధ రంగ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఫార్మా విధానాన్ని ఆవిష్కరించడంతో పాటు బల్క్ డ్రగ్ పార్కు, మెడిటెక్ పార్కులను ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజ్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్నే నిలిచింది. వరుసగా 5వ సారి ఈ అగ్రస్థానంలో నిలవటం గమనార్హం. ఈక్విటీ భాగంలో ట్రేడింగ్ సంఖ్యాపరంగా ప్రపంచంలో 3వ ర్యాంకింగ్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్నట్లు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ గణాంకాలు ఆధారంగా తెలుస్తుంది. 2023లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పలు మైలురాళ్లను సాధించింది. నమోదిత కంపెనీల మార్కెట్ విలువ $4 లక్షల కోట్ల, ఎస్ఎంఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 1,00,000 కోట్లకు నిఫ్టీ 50 నుంచి తొలిసారిగా 20,000 పాయింట్లను అధిగమించింది. డిసెంబరు త్రైమాసికలో జీడీపీ వృద్ధి రేటు నెమ్మదించి 6% దిగువకు చేరే అవకాశం ఉందంటూ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఖరీఫ్ పంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గడం, రబీలో కొన్ని పంటల సాగు పురోగతి బలహీనంగా ఉండటం ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ మధ్య జీడీపీ వృద్ధి రేటు 7.6% నమోదైంది. డిసెంబర్లో ఇక్రా బిజినెస్ యాక్టివిటీ మానిటర్ వరుసగా 2 నెలలు తగ్గి 6 నెలల కనిష్టమైన 8.1%కి చేరింది. ఎగిరే ట్యాక్సీలను సృష్టించాలంటూ జపానీ కంపెనీతో జట్టు కట్టిన హైదరాబాద్ సంస్థ వచ్చే ఏడాది దేశంలో కార్యకలాపాలు ప్రారంభించాలని, వైద్య పర్యాటక సేవలకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్కై డ్రైవ్తో మారుత్ డ్రోన్ ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ సీఈఓ ప్రేమ్ కుమార్ ఇచ్చిన ఇంటర్వ్యూ. రాజేంద్ర నగర్లో దీన్ని టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని, ఎయిర్ ట్యాక్సీలకు స్కై డ్రైవ్ జపాన్తో తయారు చేసుకుంది. పరిశోధనలు, అనుమతులు సంపూర్ణమయ్యాక విడిభాగాలను ఇండియాకు తీసుకొచ్చి హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్న టెస్టింగ్ సెంటర్లో బిగిస్తామని మారుత్ డ్రోన్స్ సీఈఓ ప్రేమ్ కుమార్ చెప్పారు. ఎయిర్ ట్యాక్సీ ప్రత్యేకతలు చూసుకుంటే సీటింగ్ సామర్థ్యం 3 సీట్లు, 1 పైలట్, 2 ప్రయాణికులు. కొలతలు 13 మీటర్స్ ఇంటూ 13 మీటర్స్ ఇంటూ 3 మీటర్స్. యంత్రాలు 12 మోటార్స్, రోటర్లు. గరిష్ట టేకాఫ్ బరువు 1.4 టన్నులు, 3100 ఎల్బిఎస్లు. గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. గరిష్ట ఫ్లైట్ రేంజ్ 15 కిలోమీటర్లు. ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ ఈవీటీఓఎల్ ఎయిర్ క్రాఫ్ట్లను ఎయిర్ ట్యాక్సీలుగా పిలుస్తారు. ఇవి ఎలక్ట్రానిక్ బైకులు, కార్లలాగా బ్యాటరీలతో నడుస్తాయి. వీటికి హెలికాప్టర్ ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ సామర్థ్యంతో మిళితమై ఉంటాయి. కాలుష్య ఉద్గారాలను విడుదల చేయని ఈ ఎయిర్ ట్యాక్సీలతో ట్రాఫిక్ రద్దీ, రణగొణధ్వనుల వంటి సమస్యలు వీటి ద్వారా ఉండవు. జపాన్కు చెందిన స్కై డ్రైవ్ 2018తో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ రోజువారీ రవాణా ఈవీటీఓఎల్ వినియోగించేందుకు చేయడం దీని లక్ష్యం. 2019లో జపాన్లో జరిగిన తొలి ఈవీటీఓఎల్ విమాన పరీక్షలో స్కై డ్రైవ్ విజయవంతం సాధించింది. మారుత్ డ్రోన్స్ సామాజిక సమస్యలతో డ్రోన్ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడమే మారుత్ డ్రోన్స్ ప్రత్యేకత. 3 ఐఐటి గ్రాడ్యుయేట్లు 2019లో దీన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ నేడు జరగనుంది.
సామాజికత సమతా సంకల్ప సభ ఏర్పాటు చేస్తారు. సాధారణ ప్రజలకు 20వ తారీఖు నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఆకాశమంత ఎత్తున మన అంబేద్కరుడు అణగారిన వర్గాల ఆత్మగౌరవ సూర్యుడంటూ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను విజయవాడ నగరం నడిబొడ్డున దేశానికే తలమానికంగా సామాజిక న్యాయం మహాశిల్పం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమాజ స్ఫూర్తి రాజ్యాంగ రూపశిల్పి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది మొత్తం 206 అడుగులు. ఒకసారి చూసినట్టయితే ఇక్కడ పిక్చర్స్లో మనం చూడవచ్చు దీన్ని. ఇక ఈ విగ్రహానికి సంబంధించిన విశేషాలను ఒకసారి చూస్తే మ్యూజికల్ ఫౌంటైన్ మరియు ఉద్యానవనం, అంబేద్కర్ జీవిత విశేషాలతో 36 కుడ్య చిత్రాలు ఉన్నాయి దీంట్లో. అంబేద్కర్ చైత్ర మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ గారి విగ్రహం ప్రత్యేకతలు: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎత్తు 125 అడుగులు, కింద పీఠం పెడెస్టల్ ఎత్తు 81 అడుగులు, పెడెస్టల్ సైజు 3481 చదరపు అడుగులు, పెడెస్టల్తో కలిపి విగ్రహం మొత్తం ఎత్తు 206 అడుగులు, పెడెస్టల్తో G+2తో గదుల నిర్మాణం, బౌద్ధ వాస్తు శిల్పకళలోని కాలచక్ర మహామండల డిజైన్తో పీఠం ఏర్పాటు చేశారు. పీఠం పెడెస్టల్ మొత్తం G+2 ఐసాసిలెస్ ట్రెపీజియం ఆకారంలో ఆర్సీసీ నిర్మాణం చేశారు. రాజస్థాన్ పింక్ శాండ్స్టోన్ తాపడంతో పెడెస్టల్ నిర్మాణం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానం ప్రత్యేకతలు: 404 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా స్వరాజ్ మైదానంను తీర్చిదిద్దనున్నారు. 18.81 ఎకరాలతో స్వరాజ్ మైదానంలో ఆహ్లాదకరమైన ఉద్యానవనం ఏర్పాటు చేశారు. పర్యాటకులను ఆకర్షించేలా అంబేద్కర్ జీవిత విశేషాలు తెలియజేసి వారి ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొందేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత విశేషాలను వివరించే కుడ్య చిత్రాలతో కూడిన కొలనేడ్, 2000 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, 8000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఫుడ్ కోర్ట్, చిన్నారులు ఆడుకోవడానికి ప్లే ఏరియా, స్మృతివనం ఆవరణంలో మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్లు, స్మృతివనం చుట్టూ ఉదయం సాయంకాలం వేళల్లో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేసుకునేలా ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. కాలచక్ర మహామండపము, ఇటు చూసినట్టయితే విహార ఆఫ్ థియేటర్ అనేది ఏర్పాటు చేశారు. ఇక 14 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు నెమలి ఆకృతి, ఇక జీవకళ ఉట్టిపడేలా మైనపు విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో సాధికారత ఒక నినాదం కాదు, అది రాష్ట్ర ప్రభుత్వ విధానం అంటూ ఈ సందర్భంగా తెలిపారు. జపాన్కు చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థ జపాన్ ఎయిర్లైన్స్ అరుదైన నిర్ణయం తీసుకుంది. సంస్థలో 2వ అత్యున్నత స్థాయి హోదా అయిన ప్రెసిడెంట్గా మాజీ మహిళా ఫ్లైట్ అటెండెంట్ను నియమించింది. ఈ ఏప్రిల్ 1న ప్రస్తుతం ప్రెసిడెంట్ యూజీ అకసావా స్థానంలో బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత చైర్మన్ యోషిహిరో స్థానంలో అకసావా చేరుతారు. 1985లో ఫ్లైట్ అటెండెంట్గా సంస్థలో కెరీర్ను ప్రారంభించిన మిట్సుకో టొటోరి 2015లో క్యాబిన్ క్రూ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. ఇవి జనవరి 19, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.